హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం అండి. ఇక గురువారం మినీలాగా వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8 కల్లా అయితే పూజ అయిపోయిందండి. ఇక ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనము కొంచెం తొందరగా లేచి ఎంత ఎర్లీగా పని చేసుకుంటే వంటింట్లో అంత బెటర్ అండి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎండల వలన వంటింట్లో ఎక్కువగా ఉండటం వలన మనకి అంటే కొంచెం చిరాకుగా ఉంటుందన్నమాట. అందుకని కొంచెం ఎర్లీగా నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పూజ చేసి ఆ తర్వాత ఇక టిఫిన్ సెక్షన్కి వెళ్ళామంటే చాలా బాగుంటుంది. ఇక నేను ఈరోజు టిఫిన్ వచ్చేసి జావ అయితే కాసానండి. ఇక పకోడీ వేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా పకోడీ అంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ అనమాట. కానీ ఇక ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం గ్యాస్ దగ్గర ఉండలేక ఎండకి మార్నింగే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడైనా కానీ మనము ఈ సమ్మర్ సీజన్లో మార్నింగ్ టైంలో కొంచెం ఏమైనా ఎక్కువగా పిండి వంటలు కానీ ఏమైనా స్నాక్స్ కానీ అలాగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే కొంచెం బాగుంటుందన్నమాట. అంటే ఆఫ్టర్నూన్ ఎండకి మనం గ్యాస్ దగ్గర ఎక్కువసేపు ఉండలేం కాబట్టి ఇక నేనైతే పకోడీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేశానండి. శనగపిండి, కొంచెం బియ్యపిండి, ఆనియన్. ఇది ఆనియన్ పకోడీ కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి. ఎప్పుడైనా మనం పకోడీ చేసేటప్పుడు ఓన్లీ శనగపిండితో కాకుండా కొంచెం బియ్యపిండి, వాము పొడి వేసుకున్నామంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక మనము బోండాలకైనా పకోడీకైనా ఆయిల్ బాగా వేడైన తర్వాత వేస్తే అవి తొందరగా ఫ్రై అవుతాయండి అండ్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇక ఆయిల్ అయితే బాగా వేడైపోయిందండి. ఇది ఆనియన్ పకోడీ కాబట్టి మనము ఒక్కొక్క ఆనియన్తో పకోడీలాగా వేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక మనము పకోడీ కానీ బోండాలు కానీ వేసినమ్మిటే టన్ను చేయకుండా అంటే ఎమ్మిటే గెంటుతో తిప్పకుండా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత సెకండ్ సైడ్ తిప్పుకుంటే మనకి రెండు పక్కల పకోడీ అనేవి చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇక మనము ఎప్పుడైనా పకోడీ వేసేటప్పుడు కొంచెం వాము పొడి కానీ వాము కానీ వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. పైగా చాలామంది శనగపిండి అనగానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారండి. ఇలాగ వాము పొడి వేసి కొంచెం పకోడీ ప్రిపేర్ చేసుకున్నామంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు అనమాట. ఇబ్బంది ఏమి ఉండదండి. ఇక నేనైతే వంట చేసేటప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చాను. కాకపోతే మా ఇంటి కింద ఇది సమ్మర్ సీజన్ కదండి, పిల్లలు కొంతమంది ఆడుకుంటున్నారనమాట. వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇక నేనైతే కట్ చేసేసి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి. వీలైనంత వరకు ఈ సమ్మర్ సీజన్లో డీప్ ఫ్రై ఐటెం కానీ అంటే ఏదైనా కొంచెం పిండి వంటలు కానీ స్నాక్స్ కానీ ఇట్లాగా మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉండే గ్యాస్ దగ్గర ఎక్కువ ఉండలేం కాబట్టి ఇక పకోడీ అయితే ఈ కలర్లో వస్తే సరిపోతుందండి. మరి ఎర్రగా కాకుండా తెల్లగా కాకుండా ఇలాగా గోల్డెన్ కలర్ వస్తే పకోడీ చూడటానికైనా తినటానికైనా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక టేస్టింగ్ టైం అండి. పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మనకి బండి మీద దొరికే పకోడీలా ఆనియన్ పకోడీలానే టేస్ట్ అయితే సూపర్గా ఉంది.